సభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో బీసీ బహిరంగ సభలో పాల్గొన్న సమయంలో కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన నడుముపై తీవ్ర గాయం తలగగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీకి బీసీలు అంతా ఒకటై గెలుపు సాధిస్తారనే ఉక్రోషంతో టీడీపీ నాయకులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి వాటికి బీసీలు భయపడరని, గతంలో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినా అది ఆయన లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రచారాన్ని సాగించారని తెలిపారు. బీసీలకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని పోరాడుతూ అనేక విజయాలు సాధించాము. అయితే ఇది బీసీల యొక్క అభివృద్ధి, బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ కావాలనుకుంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధి కోసం అనేక స్కీములు పెట్టి బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నాడు. ఆ విషయాన్ని నా బీసీ ప్రజలకు చెప్పడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకం పెట్టి బాల కార్మికులు లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ప్రతి ఒక్కరు కాలేజ్ చదివినప్పుడు 20,000 స్కాలర్షిప్, ఇంజనీరింగ్ చదివి టీడీపీలే దాడి చేసిందని నేను భావిస్తున్నా. ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, మేము ఓడిపోతామనే కుట్రతోటే ఈ దాడి చేస్తున్నారు. దీని మీద విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దొరకబడతారు. మా సంఘం కూడా బలమైన సంఘం, బీసీలు దాడి చేయరు. బీసీలు నన్ను ఓన్గా చూసుకో, అన్ని పార్టీలకు అతీతంగా బీసీలు నన్ను గౌరవిస్తారు. ఏ పార్టీలు ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఉద్యమాలలో పాల్గొంటారు వాళ్ళు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ అంటే టీడీపీ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది ఓడిపోతామని. ఇక వాళ్ళకు అధికారం లేదు, వాళ్ళు ఉండలేరు. చంద్రబాబుకు ఎప్పటికీ అధికారం కోసం వాళ్ళ సొంత మామని వెన్నుపోటు విడిచి ముఖ్యమంత్రి దించి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక వేరే ముఖ్యమంత్రి ఉండి ప్రజల్లో బాగా పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి ఉంటే ఇక నా బతుకు కష్టపడితే రాజకీయ మనుగడ ఉండదనే కుట్రతోటి, దురుద్దేశంతో ఓర్వలేక ఈ దాడులకు పాల్పడుతున్నాడు. నాకు దెబ్బ తగిలింది. రాయి